కొండలను పిండి చేసేంత బలం ఉన్న హనుమంతుడికి కూడా దక్కని అరుదైన అదృష్టం కేవలం పిడికెడు ఇసుక మోసిన ఆ చిట్టి ఉడతకు ఎలా దక్కింది? సాక్షాత్తు దేవుడి పరవశించిన ఆ దృశ్యం ఏంటో చూద్దామా? రామసేతు నిర్మాణం జరుగుతుంది. హనుమంతుడు వానరులు పెద్ద పెద్ద పర్వతాలను బండరాలను తెచ్చి సముద్రంలో వేస్తున్నారు. అక్కడే ఉన్న ఒక చిన్న ఉడత నేను కూడా రాముడికి సాయం చేయాలి అనుకుంది. వెంటనే సముద్రంలో మునిగి ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లాడి ఆ గట్టునున్న ఇసుకను తెచ్చి ఆ రాళ్ల మధ్యలో విదిలించేది. ఇది చూసిన ఒక వానరుడు నవ్వి, అవతలికి పో, మేమేమో కొండలు మోస్తుంటే నువ్వు ఇసుక రేణువులు వేస్తున్నావా, మా కాళ్ల కింద పడి చస్తావు అని ఎగతాళి చేశాడు. అది చూసిన శ్రీరాముడు ఆ ఉడతను తన చేతిలోకి తీసుకుని, మిత్రులారా, మీరు వేసిన పెద్ద రాళ్లు కదలకుండా గట్టిగా ఉండాలంటే వాటి మధ్యలో ఈ ఉడత వేసిన ఇసుక చాలా అవసరం. మీ బలం గొప్పదే, కానీ ఈ ఉడత భక్తి అంతకంటే గొప్పది అంటూ రాముడు ప్రేమగా ఆ ఉడత వీపు మీద తన 3 వేళ్లతో నిమిరాడు. అందుకే ఉడత వీపు మీద ఆ 3 చారలు వచ్చాయని చెప్తారు. సాయం చిన్నదా పెద్దదా అని దేవుడు చూడడు, నీ మనసు ఎంత మంచిది అనేది చూస్తాడు. జై శ్రీరామ్.